తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామములో మీ ఎల్లరకు మరణాత. బైబిల్ గ్రంథం నుంచి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 50వ వచనము. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను. ఇక్కడ మనము చూచినట్లయితే 6వ అధ్యాయము మార్కు సువార్త 45వ వచనం నుంచి 51వ వచనం వరకు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి మరి ఆ దోణి ఎక్కి బెత్సైదాకు ఆయనకు ముందుగా వెళ్ళమని చెప్పడం మనము చూస్తాం. ఆయన ప్రార్థన చేసుకోవడానికి కొండ మీదికి వెళ్ళి మరలా తిరిగి వచ్చిన సమయానికి అక్కడ మరి దోణిలో శిష్యులు ఉండడం, గాలి ఎంతో విపరీతంగా ఉండడం వలన ఇక్కడ దోణి నడిపించుటలో మరి వారు మిక్కిలి కష్టపడుచుండగా అని రాయబడి ఉంది. వారు మిక్కిలి కష్టపడుచుండగా మరి దేవుడు చూచి మరి వారిని దాటిపోవాలనని అక్కడ సముద్రముపై దేవుడు నడుస్తూ వచ్చారు. మరి యేసుక్రీస్తు ప్రభువారిని వారు చూచినప్పుడు వారు చాలా భయపడ్డారు. భూతమని అక్కడ కేకలు వేయడము మనము చూస్తాం. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, మీరు ధైర్యముగా ఉండండి, నేనే, మీరు భయపడకుడి అని వారిని అక్కడ మరి ధైర్యపరచడము మనము చూస్తున్నాం. మనం కూడా చాలాసార్లు భయపడే వారముగా ఉంటాం. మన జీవితంలో అన్ని భయాలే. కొందరిని మనము చూసినప్పుడు చిన్న వాటికి కూడా భయపడుతూనే ఉంటారు. భయముతోనే వారి దినము ప్రారంభించబడుతుంది, భయముతోనే వారి దినము ముగిసిపోతుంది. ఆ రాత్రి కాలం అంతా కూడా భయపడుతూనే ఉంటారు. సరిగ్గా పడుకోలేని వారు చాలామంది ఉంటారు, నెమ్మది లేని వారు చాలామంది ఉంటారు, భయముతో జీవించేవారు చాలామంది ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మీరు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పాను. ఎప్పుడైతే దేవుడు వారి దగ్గరికి వెళ్ళాడో ఆ గాలి అంతయు కూడా అణిగిపోయింది. దేవుడు మనకి తోడున్నాడు అని మనము మరి విశ్వాసముతో ఆయన వైపు చూడాలి. ఇక్కడ వాక్యములు చూసినట్లయితే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే. దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు, మరి నీకు తోడై ఉన్నాను, నీకు సహాయం చేయువాడును నేనే, భయపడకుము, నీ దేవుడు నేనే, దిగులు పడకుము, నిన్ను బలపరుతును. నీవు ఈరోజు భయముతో నీవు ఉన్నావేమో, ఆందోళనలో నీవు ఉన్నావేమో, కానీ దేవుడు వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు, నీవు ధైర్యము తెచ్చుకో, భయపడకు, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు ఈరోజు అభయవాకును నీకు దయచేస్తున్నాడు. కాబట్టి ధైర్యం కలిగి నీవు జీవించు, ధైర్యం కలిగి మరి నీ జీవిత యాత్రలో ముందుకు సాగిపో. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిల హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఉదయకాలమున వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. ధైర్యము తెచ్చుకొనుడి, భయపడకుడి, దిగులు పడకుడి, నేను నీకు తోడై ఉన్నాను, నీకు సహాయం చేస్తాను, నిన్ను బలపరుస్తాను అని తండ్రి దేవా చక్కని మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు. ఈ వాక్యాన్ని ఎందరైతే విన్నారో, ఈ ప్రార్థనలు ఎందరైతే ఏకీభవించుచున్నారో దేవా, వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి, వారికి మీరు తోడై ఉండండి, సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.